భవాని జై భవాని. ఈ రోజు నవరాత్రుల్లో 10వ రోజు శ్రీ కాళీమాత అవతారం కదా. అమ్మవారి పూజ చాలా బాగా అయ్యింది. ఒక్కసారి పదండి అమ్మవారిని చూపించేస్తా. ఈ రోజు నవరాత్రుల్లో 10వ రోజు అని చెప్పాను కదా. 10వ రోజు కాళీమాత అవతారం కదా. అమ్మవారు చూడండి వేప కొమ్మలతో అండ్ మొత్తం కలవ పువ్వుల మధ్యన ఎంత బుజ్జిగా ఉన్నారా కదా. అండ్ నా బుజ్జి అమ్మవారిని అయితే అక్కడ షిఫ్ట్ చేసేసాను అనమాట. రేపటికి 3 రోజులు కదా, రేపు తీద్దామని చెప్పేసి పాదాలు అమ్మవారిని అక్కడైతే పెట్టేసుకున్నాను. అండ్ ఎక్కడున్న ఆవిడ వెలిగిపోతున్నారండి, అసలు ఎంత బాగున్నారా కదా. అమ్మవారికి ఈరోజు నైవేద్యం కింద అంబలి చేసి పెట్టానమాట. నిన్న పెట్టవలసింది కానీ ఈ హడావిడిలో ఏమైందో తెలియదు, నా బుర్రలో నుంచి పారిపోయింది ఆ విషయం. అయ్యో అమ్మ క్షమించు, రేపు ఉదయాన్నే పెడతానని చెప్పి తెల్లవారే అమ్మవారికి అయితే అంబలి ప్రిపేర్ చేసేసాను. అండ్ అంతేకాకుండా అమ్మవారికి ఈరోజు నైవేద్యం వచ్చేసరికి వడపప్పు పానకం పెట్టాలి. ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపం కాబట్టి అమ్మవారికి చలవ చేయడానికి అని చెప్పి, శాంతించి చేయడానికి అని చెప్పేసి పెడతారనమాట. పానకం అండ్ వడపప్పు బెల్లం పెట్టాను. అమ్మవారికి చీర వచ్చేసరికి ఈరోజు బ్లూ కలర్ శారీ అండ్ తాంబూలం అయితే నివేదించుకున్నాను. నా విఘ్నేశ్వరుడు ఎక్కడ కనిపించట్లేదు అనుకోకండి, వేప కొమ్మల మధ్య దాగుండిపోయారు. అమ్మ పక్కనే ఉన్నారు చూసారా, కొడుకును వదలట్లేదు తల్లి, అంత బుజ్జిగా కూర్చున్నారా కదా. ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందండి. నిన్న ఈవినింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం కావలేదు. నిన్న పూజ మాత్రం చాలామంది అన్నారు, అక్క నీకెందుకు టెన్షన్, చాలా బాగా చేసుకుంటూ అంతా బాగా అయిపోద్దని చాలామంది కామెంట్ చేశారు. నిజంగా అంతే బాగా అయిపోయింది. ఒక్కదాన్నే అక్క వస్తానన్నారు కుకింగ్కి హెల్ప్కి, కానీ రాలేదు. ఒక్కదాన్ని మొత్తం అంతా వర్క్ చేసుకున్నాను. ఈవినింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 11 o'clock వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. ఆ తల్లిని ఒకటే అడిగాను, అది మాత్రం నాకు ఇచ్చింది. రేపు మాత్రం నాకు అలసట రాకుండా చేసే ఓపిక ఇయ్యమ్మా అన్నాను, అలాగే ఇచ్చారనమాట. నిన్నంతా మాత్రం చాలా బాగా గడిచిపోయింది. భవానీలు వచ్చారు, పిల్లలు వచ్చారు, తాంబూలాలు భోజనాలు అన్నీ బాగా వచ్చాయి. వంటలు కూడా చాలా బాగా వచ్చాయండి. నాకైతే మనస్తృప్తిగా ఉంది. ఆ తల్లి దయ వల్ల అంతా బాగా జరిగిపోయింది. రేపు దసరా విజయదశమి రోజు మాలైతే తీస్తున్నాం. అబ్బా 9 రోజులు అయితే అయిపోయింది. ఎంత బేగా గడిచిపోయిందో కూడా తెలియలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రేపు పూజలో కలుసుకుందాం. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. జై భవాని.